యాజ్ ఎ జాయింట్ కలెక్టర్ ఫస్ట్ ఎక్కడ సార్ పోస్టింగ్? నేను యాక్చువల్లీ ఫస్ట్ సబ్ కలెక్టర్గా వికారాబాద్ సబ్ కలెక్టర్గా ఉండేవాడిని. ఇక్కడ వికారాబాద్, రంగారెడ్డి వికారాబాదు, తర్వాత పోతే భువనగిరి సబ్ కలెక్టర్. ఓకే, ఫస్ట్ పోస్టింగ్ తర్వాత సార్ మీకు ఛాలెంజ్ అంటే ఒక ఛాలెంజ్ అయిన ఏమన్నా ఇన్సిడెంట్ జరిగాయి అంటే ఇట్స్ ఛాలెంజ్ అనే దానికన్నా కూడా ఇబ్బందికరంగా ఉండేది. అంటే ఏ విషయంలో సార్? అంటే ఇక్కడ బాగా అంటే ఇబ్బందికరంగా ఎందుకు అంటే ఈ టైంలో ఏం చేయాలి ఇప్పుడు నేను అనే రకంగా అనిపించడం. నేను సబ్ కలెక్టర్గా ఉన్నాను, ఆయన ఇంద్రారెడ్డి గారు హీ వాజ్ ద మినిస్టర్. సబితా ఇంద్రారెడ్డి గారి మినిస్టర్. సో ఇంకా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన వెంట వెళ్ళడం అనేది తప్పనిసరి. సరే అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడికి ప్రోగ్రాం కన్నా ముందు వాళ్ళ బంధువులు వాళ్ళ కార్యకర్తలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ ఇంట్లో వెళ్ళి కూర్చునేవాళ్ళు. సో ఏం చేయాలనో అర్థమయ్యేది కాదు. వీళ్ళు అక్కడ పక్కన కూర్చోలేము, మనం వెళ్ళి ఇక్కడ కూర్చుంటే వాళ్ళు మంచం వేస్తారు బాగానే ఉంటుంది కానీ బట్ మా ఆలోచన అట్లా ఉండేది కాదు. ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మళ్ళీ సమ్ కైండ్ ఆఫ్ అంటే కరెక్ట్. ఆయనకి మనం అఫీషియల్ వర్క్ చేయాలి తప్పితే తన పర్సనల్గా వెళ్ళి లైఫ్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళందరూ ఆయన కార్యకర్తలు, డెఫినెట్లీ నాకు కాదు కదా. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏం చేయాలి అనేది ఆ కార్లో కూర్చోవడం అనేది ఒక్కోసారి మరీ చాలా లేట్ అట్లా కూర్చొని చాలా లేట్ అయినట్లయితే విసుగు అనిపించేది. చాలా అగ్రెసివ్ ఉండేటోడు సార్ ఆయన ఇంద్రారెడ్డి గారు మినిస్టర్గా. బాగా అగ్రెసివా? అగ్రెసివే. అయితే ఇవన్నీ సరే మామూలుగా ట్రైనింగ్లో ఒకసారి ఇప్పుడు సరదాగా వాళ్ళు నేర్పించారు. ఇది ఈ తొలి పోస్టింగ్లో అట్లా జిల్లా ట్రైనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 6 వారాల్లో ఎంతో ఫేజ్ 2 అని చెప్పి ఉంటుంది. వెళ్ళినప్పుడు ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఎవరు అన్నారు మినిస్టర్లు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు దానివల్ల టైం వేస్ట్ అవుతుందని మీరు అనుకుంటూ ఉండవచ్చు కానీ లేదు, తప్పది, యు ఆర్ పెయిడ్ ఫర్ ఇట్ అన్నాడు. నువ్వేం ఫ్రీగా సర్వీస్ చేయడం లేదు కదా, కరెక్ట్. తనతో పాటు ఉన్నదానికి కూడా నీకు జీతం వస్తూనే ఉన్నది కదా, కాకుంటే యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. నీకు ఇష్టం లేకపోవచ్చు కానీ బట్ యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్ అన్నప్పుడు అనిపించింది సరే ఎంతసేపు ఉన్నా కూడా మనం ఉండాల్సిందే అని చెప్పి. కానీ వీటన్నిటికన్నా కూడా ఇబ్బందికరం అనిపించింది ఏంటంటే సబ్ కలెక్టర్గా నేను జస్ట్ ఇన్స్పెక్షన్ బాగా చేసేవాడిని. ఇవి అగ్రెసివ్, మీరు బాగా అగ్రెసివ్ కూడా కాదు, రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ చేయడం అనేది ఎందుకంటే డ్యూటీలో బాగా అంటే స్కూల్స్, హాస్టల్స్, తర్వాత పోతే ఫెయిర్ ప్రైస్ షాప్స్ ఇవన్నీ చూస్తే ఇవి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో. సో ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక కుటుంబానికే 500 కిలోస్ ఇచ్చేది ఇతను. అంటే ఇన్స్పెక్షన్ పోయారు మీరు? వెళ్ళాను, చూశాను. అదేంటి ఒక కుటుంబానికి ఇతను 5 క్వింటల్స్ ఎట్టి ఇచ్చాడు, ఏ రకంగా చూసినా కూడా జస్టిఫైబుల్ కాదు. స్ట్రైట్ అవే సస్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా దానిలో వేరే సెకండ్ థాట్ వేరే మార్గం లేదు, సస్పెండ్ చేశాను. సో ఆ తర్వాత ఈయన నుంచి ఒత్తిడి వచ్చింది, ఆయన్ని మీరు రీఇన్స్టేట్ చేయాలని. కుదరదండి, నేను కాకుంటే మీరు చెప్తున్నారు కాబట్టి తొందరగా ఎంక్వైరీ కంప్లీట్ చేస్తాను, అంతేగాని అతన్ని రీఇన్స్టేట్ చేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఎవరో ఇచ్చిన రిపోర్టు మీద నేను చేసింది కాదు, అది నేనే ప్రత్యక్షంగా చూశాను. ప్రత్యక్షంగా చూసిన తర్వాత నేను దాని మీద గురించి పట్టించుకోకపోతే ఇక సబ్ కలెక్టర్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం దేనికి, వేస్ట్ కదా. సో అంచేత చేయలేనండి. సో దాంతో ఆయనకి కోపం రావాల్సిందే కదా, వచ్చింది. కొంచెం కష్టపడ్డాడు, 2-3 నెలల్లో ట్రాన్స్ఫర్ చేయించాడు. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు భువనగిరి వెళ్ళాను నేను. అలాగే నల్గొండ డిస్టిక్ వచ్చేసారు. సో అందువల్ల అక్కడ ఏంటంటే ఈ తొలి పోస్టింగ్లో కొంచెం ఆ రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇది వాళ్ళు
దాన్ని అది ఇట్ ఈస్ హిజ్ వర్క్ కదా, వాళ్ళ కార్యకర్తలతో కూర్చోవడం అనేది ఆయనకి అది వర్క్, నాకు కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఏం చేయాలి, ఉండక తప్పదు, అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. తర్వాత రెండోది వచ్చేసేసి నా వరకు నేను రైటే ఏది సస్పెండ్ చేయడంలో. తనేంటి ఈ మున్సబులు కరణాలు పోయిన తర్వాత ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ అనే అతను హీరో అయిపోయాడు ఊళ్ళో, పవర్ సెంటర్. కరెక్ట్. కాబట్టి ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఎంతమంది ఏ పార్టీ చేతిలో ఉంటే ఆ పార్టీ స్ట్రాంగ్ అన్నట్టు. అట్లా ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనేవి పొలిటీషియన్స్కి చాలా ముఖ్యం. ఎంత ముఖ్యం అంటే ఏ స్థాయిలో ఉన్న మినిస్టర్కైనా. ఇంకా రేషన్ కార్డులు అవన్నీ ఎక్కడనే వస్తాయి, అన్ని డేటా ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అది ఎంత దూరం పోయింది అంటే ఎంత అంటే ఎవరికైనా కూడా ఏంటంటే జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు హీ వాజ్ మినిస్టర్ లా, సెంట్రల్ మినిస్టర్. సో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు సివిల్ సప్లై జాయింట్ కలెక్టర్ చేతిలోనే ఉంటుంది కంప్లీట్గా. అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే కాస్ట్ యాంగిల్ ఎట్లా ఉంటుంది ఏంటి పాలిటిక్స్, తర్వాత కాస్ట్ ఇదంతా చూసినప్పుడు ఏమనిపించిందంటే ఒక 90 మంది ఈ బీసీ ఎస్సీ ఎస్టీ విమెన్ ఉన్న వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు, 90 మందిని. అక్కడ వాళ్ళ టెక్నిక్ ఎట్లా ఉండేది అంటే వీళ్ళని ఇంకా రిజర్వేషన్ ప్రకారం అదేదో ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సెకండ్ క్యాండిడేట్ ఎప్పుడు రెడ్డి ఉండేవాడు. సో కొన్ని రోజుల తర్వాత వీడిని సస్పెండ్ చేయించి ఇతనికి ఇన్ఛార్జ్ ఇచ్చేవాడు, షిఫ్ట్ అయ్యేటోడు. ఇదేంట్రా ఇదేదో ఒక పద్ధతి ప్రకారం ఉన్నట్టుందే. ఇంతమంది వీళ్ళే ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ విమెన్ వీళ్ళే సస్పెండ్ కావడం ఏంటి, నంబర్ 2 పొజిషన్లో రెడ్డే ఉండడం ఏంటి. సో వీడు సస్పెండ్ చేసిన వాడిని ఎంక్వైరీ చేసి తొందరగా అదేదో చేయడం అనేది, అది కాకుండా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇతన్ని పెట్టడం ఏంటి చెప్పేసి ఇదేదో కొంచెం తేడాగా ఉందని చెప్పేసి నేను ఎంక్వైరీలు తొందరగా చేయించాను. చేసి కొంతమందిని రిస్టోర్ చేశాను. రిస్టోర్ చేస్తే విజయభాస్కర్ రెడ్డి గారికి అది ఇబ్బందికరంగా అనిపించింది ఈ ఇన్సిడెంట్ సార్. సరే ఇది చేసిన తర్వాత ఒక 3 వీక్స్ ఎంతో ట్రైనింగ్కి వెళ్ళాను నేను త్రివేంద్రం కేరళ. సో వెళ్ళి వచ్చే లోపల ట్రాన్స్ఫర్ చేయించారు. సరే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక దాని గురించి ఏం ఆలోచించకుండా నేను రిలీవ్ అయ్యాను, తిరిగి వచ్చేసాను హైదరాబాద్. వచ్చిన తర్వాత కావాలని విజయభాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడాను. సార్ మిమ్మల్ని మీరంటే మాకు చాలా గౌరవం అండి, పెద్ద ఆయన అంటారు మిమ్మల్ని, అక్కడ కూడా అందరూ బాగా రెస్పెక్ట్ఫుల్గా అంటారు, కానీ నన్ను ట్రాన్స్ఫర్ చేయించాలని ఎందుకు అనిపించింది సార్ అని అడిగేశారు. ఎందుకంటే రిలీవ్ వచ్చేసాను కదా, నాకు అక్కడ లావాదేవీలు ఏమున్నాయి, ఇంకా జాయింట్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు, వచ్చేసాను, హైదరాబాద్లో ఉన్నాను. ఊరికే అడుగుదాం ఏంటి మనకు పోయేదేంటి ఇప్పుడు అంటే మా కష్టాలు మాకు ఉంటాయండి అని ఆయన. ఎందుకంటే 90 మందిని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ని మీరు అట్లా ఏది మా పార్టీకి సంబంధం లేని వాళ్ళని పెడితే మరి మా కష్టాలు మాకు ఉంటాయండి. సరే ఫేరేనా, ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రైట్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆఫీసర్గా నేను రైట్, మీ బాధ్యత మీరు వచ్చారు. సో అట్లా ఆ రోజుల్లో ఛాలెంజెస్. సిమిలర్లీ నల్గొండ కలెక్టర్గా ఉన్నప్పుడు, కలెక్టర్గా వచ్చిన తర్వాత సార్ ఎన్ని చాలా ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కదా. కలెక్టర్గా వచ్చినప్పుడు యాక్చువల్గా నేను ట్రాన్స్ఫర్ కావడానికి బేసిక్ రీజన్ ఏంటంటే అక్కడ కూడా కులమే. ఇప్పుడు అక్కడ ఏంటి నోటీస్ చేస్తే నల్గొండ జిల్లాలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విమెన్ వీళ్ళందరినీ ఈ డ్రై మండల్స్లో ఎంఆర్ఓస్గా వేసేవాళ్ళు. డ్రై మండల్స్ అంతే, అంటే ఈ భువనగిరి సూర్యాపేట రెడ్లందరూ మిర్యాలగూడ డివిజన్ అది టాప్, అది కొద్ది బిజినెస్ సెంటర్. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ కింద కదా మొత్తం ఇరిగేషన్ డెల్టా ఏరియా. అదేంటి రెగ్యులర్గా వాళ్ళు అక్కడే ఉండడం ఏంటి, వీళ్ళు ఇక్కడే ఉండడం ఏంటి అని చెప్పేసి దాన్ని అటు తిట్టు రివర్స్ చేశాను నేను. మాధవరెడ్డి గారికి పాపం ఇబ్బంది అనిపించింది. అప్పుడు మాధవరెడ్డి గారు మినిస్టర్ ఉండేటుంది.
హీ వాజ్ మినిస్టర్. ఈవెన్ జానారెడ్డి గారు ఉన్నారు కదా సార్. జానారెడ్డి గారు కూడా ఉన్నారు కానీ బట్ మాధవరెడ్డి గారు ఉన్నంత అంటే ఇద్దరు మినిస్టర్లు ఉన్నా కూడా ఈయన హోమ్ ఉండేటట్టుంది ఈయన. ఈయన హోము తర్వాత ఈయన రెవెన్యూ మిర్యాలగూడలోనే అవును, ఉండేవాడు. అవును. మాధవరెడ్డి గారు అంటే ఆ భువనగిరి మినాడు డివిజన్ కింద వచ్చేటట్టుంది ఆ డివిజన్. భువనగిరి డివిజన్ ఇది మిరాలగూడ హెడ్ క్వార్టర్ అంటే సపరేట్ డివిజన్. సూర్యాపేట ఒక ఇట్లా ఈ డివిజన్లో ఇట్లా ఇది చేసింది. నా వరకు నాకేంటి ఇదేంటి ఇట్లా ఎల్లకాలం వీళ్ళు ఇక్కడే ఉండడం ఏంటి, వాళ్ళు అక్కడే ఉండడం ఏంటి, ఇదేదో బాగాలేదే అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఒక పద్ధతిని మీరు డిస్టర్బ్ చేస్తే ఎట్లా అని చెప్పి ఆయన అనుకున్నాడు. మంచి సినిమా స్టోరీలా రంగస్థలం సినిమా చక్కగా. సో అట్లా అదైన తర్వాత ఆయనకి మనసులో ఉంది నేను మినిస్టర్ మరి అంతే కదా. ఎందుకంటే స్టేటస్ కొని దెబ్బతీసినట్టు కదా. అందులో స్టేట్లో కూడా ఆయన కొద్దిగా మంచి పొజిషన్ ఉంది కదా. యాక్చువల్లీ హీ వాజ్ హోమ్ మినిస్టర్ ఏమో. అవును. జానారెడ్డి గారు పంచాయతీరాజ్ అండ్ అగ్రికల్చర్ కూడా చేశాడు. రామారావు గారి టైంలో చేశాడు. తర్వాత పంచాయతీ తర్వాత పోతే జానారెడ్డి గారిది మిర్యాలగూడ డివిజన్. ఈయన డిస్ట్రిక్ట్ మినిస్టర్గా ఉన్నారు. సో న్యాచురల్లీ ఆయనకి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ సమౌ నేను ఆ టైంలో ఈ న్యూ స్కీమ్స్ విగరస్గా ఇంప్లిమెంట్ చేయడం చేసేవాళ్ళం. తొలిసారి ఈ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ డ్వాక్రా చేయడం అనేదే కాకుండా నేషనల్ ఫస్ట్ ఒకటి పట్టుకొని వచ్చాను నేను. మహిళా సమృద్ధి యోజన అని ఒక స్కీమ్ ఉంది. మహిళా సమృద్ధి యోజన బేసిక్గా ఐడియా ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే మహిళలకి బ్యాంకుతో పరిచయం ఉండాలి. ఎంపవర్మెంట్ కోసం. ఉమెన్స్ ఎంపవర్మెంట్. సో బ్యాంక్ అకౌంట్స్ ఉమెన్కి ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయిస్తే అంత మంచిది అన్నట్టుగా అది ఎప్పటి నుంచో ఉంది ఆ స్కీమ్. సో నాకు అనిపించింది అవును ఇదేదో ఈ స్కీమ్ ఏదో బాగానే ఉంటుంది కానీ ఎవడేం పట్టించుకుంటున్నట్టు లేదే అని చెప్పేసి ఓ చిన్న స్లోగన్ తయారు చేసాం. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతైనా పొదుపు చేయండి. ఈ స్టిక్కర్ని రౌండ్ స్టిక్కర్ అన్ని వెహికల్స్ మీద అంటించేసాం, గోడల మీద, ఆఫీసుల మీద. మంచి అవేర్నెస్ క్యాంప్. సింపుల్ స్లోగన్. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతైనా చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళం. 5 పైసలు చేయగలిగితే 5 పైసలే చేయండి, 10 పైసలు చేయగలిగితే 10 పైసలు చేయండి. అంతే తప్పితే డబ్బులు ఉంటే కదా చేయొచ్చు అనే ఆలోచన చేయొద్దు. ఈరోజు అది 10 పైసలే కానీ నెల అయ్యేటప్పటికి 3 రూపాయలు అది. సో ఇది విగరస్గా చేసేటప్పటికి నేను నేషనల్ టాప్ వచ్చాను. ఎక్సలెంట్ సార్. అప్పుడు అనిపించింది దీన్ని బేస్ చేసేసి విమెన్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ టైంలో డ్వాక్రా అనేది ఉండేది కానీ బట్ చంద్రబాబు నాయుడు గారు దానికి బాగా పుష్ ఇచ్చారు. కరెక్ట్. ఆ ఇచ్చిన టైంలో లార్జ్ నెంబర్ ఆఫ్ అప్పుడు ఆ టైంలో కాఫీ అన్నన్ గారు వచ్చారు కదా సార్. యూఎన్ఓ జనరల్ సెక్రటరీ గారు వచ్చారు వాళ్ళు డ్వాక్రా. సో అయితే అది చేసేటప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చేయడం. నా ఏమేంటంటే వీళ్ళతో అంటే రోజువారీ వ్యవసాయ కూలీలు మెంబర్లుగా ఉంటూ మహిళా బ్యాంకు పెట్టాలి అనేది. బాబా గ్రేట్ ఐడియా సార్. సో ఇది దానికి ప్రిపరేటరీగా ఈ మహిళా సమృద్ధి యోజనను యూజ్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ నేను నల్గొండ ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అది చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ 20 years లోవర్ లెవెల్ లీడర్స్ అందరూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లీడర్సే. ఎంపీపీ ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు ఉన్నారు, సర్పంచ్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీ అయిన వాళ్ళు, జెడ్పీటీసీ, వీళ్ళందరూ వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. అందువల్ల ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి భరించారు కొంతకాలం కలెక్టర్గా నన్ను. బట్ ఎప్పుడైతే స్టేటస్ కోని మనము దెబ్బతీయడానికి ప్రయత్నం చేసామో ఎవరి సర్వైవల్ వాళ్ళకి ముఖ్యం కదా. సో అందువల్ల ఏంటంటే ఇది అయ్యి ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము. అప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం 6 crores ఎంతో
అసెట్ డిస్ట్రిబ్యూషన్ నాగార్జున కాలేజీలో ఆర్గనైజ్ చేశాం. ఎన్జీ కాలేజ్లో. ఎన్జీ కాలేజ్ బ్యూటిఫుల్ సార్. అది ఏ ఇయర్ సార్? అది 95. 95. సో ఆర్గనైజ్ చేసాము బ్రహ్మాండంగా. ఒక పక్క మీటింగు, రెండో పక్క వచ్చేసి ఎగ్జిబిషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యాక్టివిటీస్ ఇదంతా. తర్వాత ఒక 6 crores వర్త్ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్. జబర్దస్త్ ఉంది ప్రోగ్రామ్. వెరీ బిగ్ కాలేజ్ కదా సార్. ఐ స్టడీడ్ దేర్. మొత్తం ఎన్జీ కాలేజ్ మొత్తం ఆక్యుపై అయిపోయింది. బ్యూటిఫుల్ సార్. ఈ ప్రజలు, ఈ ఎగ్జిబిషన్ స్టాల్స్, తర్వాత పబ్లిక్ మీటింగు. అది అయిన తర్వాత నెక్స్ట్ ఈయన సూర్యాపేటకి ఏదో వెళ్ళినట్టున్నాడు. మావారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు. ఓకే. సీఎం ప్రోగ్రామ్. ఓకే. సో ఇవన్నీ చూశారు కదా. చూశారు. ఆయన సూర్యాపేట మీటింగ్లో నన్ను గురించి చాలా కొంత సూపర్లేటివ్స్లో మాట్లాడుతున్నారు. నాకు డౌట్ వచ్చింది, ఇదేదో తేడాగా ఉన్నట్టుంది అని చెప్పి. ఒక సీఎం ఏంటి, ఒక కలెక్టర్ని గురించి కోర్స్ అంటే ఆ టైంలో శ్రమదానం జన్మభూమి చాలా ఫేమస్. దానిలో తను తవ్వుతుంటే నేను ఆ మట్టి ఆ గోళాలకి నింపి తీసుకుపోయి రోడ్డు మీద వేయడం, ఇవే పోస్టర్లు ఉండేవి మావి. కాబట్టి ఇద్దరి ఫోటోలను పోస్టర్లు ఉండేవి. మొక్కలు నాటడం చాలా ఇవన్నీ ఉండేవి. అందువల్ల ఏంటంటే అవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే దానికన్నా ముందే ఈ బ్రీఫ్ డేమ్. అందువల్ల ఏంటంటే ఇంకా కవరప్ చేయడానికి మాట్లాడితే నాకు డౌట్ వచ్చింది. ఏది ఒక ముఖ్యమంత్రి గారు ఏంటి, ఒక జిల్లా కలెక్టర్ని ఆహా ఓహో అనడం ఏంటి, ఇది కొంచెం తేడాగా ఉంది. బట్ ఏం చేయలేము. పబ్లిక్ మీటింగ్ అయినా కూడా దగ్గర ఉండలేము. నేను ఎక్కడో దూరం కారులో కూర్చున్నాను నేను. సరే ఇంకా వినడం తప్పితే చేయగలిగేది ఏం లేదు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ ట్రాన్స్ఫర్ అయింది. సచ్ ఎ గుడ్ ఆఫీసర్ సార్. అంటే ట్రాన్స్ఫర్లు ఎక్కువైతే ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటేనే అవుతాయి అంతే. ఇంకా ఎందుకంటే దానిలో మన పాటికి మనం పని చేసుకుంటూ పోయాము. దానిలో ఖచ్చితంగా స్టేటస్కో దెబ్బతింటుంది. దెబ్బతిన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. ట్రాన్స్ఫర్ చేయించగలగడం అనేది వాళ్ళకున్న అవకాశం. సో ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు సరే, కానీ దానికి మనం ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చారు సార్? నల్గొండ. అక్కడి నుంచి అయితే దానిలో ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి అనిపించుండొచ్చు, ఇప్పుడు ఈ టైంలో అయినా ట్రాన్స్ఫర్ చేయడం బాగాలేదని అనుకొని ఉండొచ్చు కూడా. బట్ పొలిటికల్ కంపల్షన్స్ టేకప్ చేశారు. సో ఆ టైంలో మిగిలిన వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి సెక్రటేరియట్లో వేసినట్టుంది. నాకు మాత్రమే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఇచ్చారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి. హెచ్ఓడిగా. ఓకే, అంటే ఇద్దరిని సాటిస్ఫై చేసినట్టే. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడ మాధవరెడ్డి గారిని సాటిస్ఫై చేసినట్టే, ఇక్కడ నాకు హెచ్ఓడి చేసి నన్ను సాటిస్ఫై చేసినట్టే. సో అట్లా ఇవన్నీ ఉంటాయి. సార్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పుడు నాయుడు గారితో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. సార్తో ఎలా ఉండేది సార్? రాజశేఖర రెడ్డి గారితో ఎలా అంటే దగ్గరగా చేసిన వర్క్లు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా స్మూత్గా ఆఫీసర్స్తో వెళ్ళిపోయేది. నేరుగా ఆయనతో, ఎందుకంటే సెక్రటేరియట్లో ఉండేవాళ్ళు తప్పితే. బట్ అదర్వైజ్ సెక్రటేరియట్లో కూడా రొటీన్లో ఫైల్స్ వెళ్ళేవి వచ్చేవి. కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే వాళ్ళు మీటింగులు పెట్టుకున్నప్పుడు ఉండేది కానీ, బట్ జనరల్ మీటింగ్స్ జరిగిన దగ్గర మనం ఏదో చెప్తాము, తర్వాత కొద్ది దానిలో ఓకే అనేది ఓకే, లేకపోతే ఇది కాదులే అనడం స్మూత్గా జరిగేది. అందువల్ల ఎక్కడ కూడా ఇది ఎక్కడ ఇబ్బందికరంగా అనిపించలేదు. ఇప్పుడు మీకు బాగా సంతృప్తినిచ్చిన డిపార్ట్మెంట్ సార్? నేను ఈ డిపార్ట్మెంట్లో అద్భుతంగా సేవ చేశాను, ఇంకా సంతృప్తి నేను ఇంకా చేయొచ్చు అని ఏమైనా ఉన్నాయా సార్? అట్లే లేదు, ప్రతి ఉద్యోగము సార్ హ్యాపీగా చేశాను నేను. బ్యూటిఫుల్. అంటే ప్రతి ఉద్యోగం ఒక ఎక్స్పీరియన్స్. అది అంటే ప్రతి ఉద్యోగము ఒక డిపార్ట్మెంటు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కదా, వాళ్ళతో పరిచయం మనకి. తర్వాత అన్ని సెక్షన్స్, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ చేసిన ఒకే ఒక సెక్రటరీ నేనే. చాలా డిపార్ట్మెంట్స్ కరెక్ట్. ఒక్క విమెన్ వెల్ఫేర్ తప్ప, అక్కడ మెన్ వెయ్యరు కాబట్టి విమెన్ వెల్ఫేర్ తప్ప మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో ఆల్ సెక్రటరీ. ఐ వాజ్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, ఐ వాజ్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్, ఐ వాజ్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్, ఐ వాజ్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్. బ్యూటిఫుల్ సార్.
ఎందుకంటే ఈ హాస్టల్స్ కూడా మీరు వచ్చిన తర్వాత కొద్దిగా బాగా డెవలప్ అయినాయి వాటి సార్. వాటి మీద వాటి ఫోకస్ మీద శ్రద్ధ బాగా చేశారని. బేసిక్గా తర్వాత ఈ కోచింగ్లు ఇప్పియడము పిల్లలకి మళ్ళీ వీటన్నిటిని మనము రెసిడెన్షియల్ స్కూల్స్ చెయ్యాలి. హాస్టల్స్ అనేవి ఇప్పుడు బేసిక్గా ఫీడింగ్ సెంటర్స్ లాగా అయిపోయినాయి. అట్లా కాకుండా రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ అయినట్లయితే అక్కడే టీచర్స్ ఉంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ పిల్లలకు భోజనం పెట్టడం అనేది అది కాదు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఈ పిల్లలకి ఇంత స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ వచ్చింది కదా, టైం అంతా మనం ఎంతసేపటికి డబ్బులు ఇవ్వడానికే సరిపోతే ఆ ఇచ్చిన దాని వల్ల వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటని చూడడానికి లేకుండా పోవడం కారణం ఏంటంటే హాస్టల్ స్కూలు వేరు కావడం. అట్లా కానీ ఆ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసిన దాంట్లో మీరు ప్రముఖ పాత్ర సార్. కొన్ని బేసిక్గా లక్షల మంది స్టూడెంట్స్ కూడా మీరు ఇన్స్పిరేషన్. ఆ ఐడియా ఎందుకంటే ఈ రెండు ఐడియాస్ ఇవ్వడం అనేది ఫార్చునేట్లీ ఆ టైంలో ఇద్దరు ముగ్గురు ఏది ఈ ఈ ఈ రకమైన మనం ఇది చేయాలనే ఆఫీసర్లు, ఫర్ ఎగ్జాంపుల్ కె రాజు గారు, కొప్పుల రాజు గారు, తర్వాత ఈవెన్ రేమండ్ పీటర్. ఇప్పుడు ఏంటంటే రేమండ్ పీటర్ చాలా ఫాస్ట్గా దేన్నైనా కానీ ఒక స్కీమ్ తయారు చేసేయగలరు. తర్వాత రాజు గారు దేన్నైనా కానీ ఓపికగా చెప్పగలరు, ఇది చేస్తే ఇట్లా బాగుంటుంది కదా అని చెప్పి. సో అందువల్ల ఏమయ్యేది అని అంటే ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఎడ్యుకేషన్లో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ముఖ్యము. ఒక పక్క మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తున్నాము, కానీ అంత చేసినప్పుడు దానివల్ల ఫలితం ఏంటనేది చూసుకోకుండా ఉండే పరిస్థితి ఇది బాగాలేదు. కాబట్టి రెండు పనులు చేయాలి మనం. ఒకటి వచ్చేసి ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తే అంత మంచిది, హాస్టల్స్ కన్నా రెసిడెన్షియల్ స్కూల్స్. సెకండ్ థింగ్ వచ్చేసి సాధ్యమైన తొందరగా రిలీజ్ చేయండి డబ్బు. సంవత్సరం రోజులు డబ్బులు ఇచ్చామనేది చూసుకోవడానికి సరిపోతే ఎందుకు ఇచ్చామనే దాని గురించిన ఆలోచనకి టైం ఏది? అందుకనే 10th క్లాస్లో వాళ్ళంతట వాళ్ళే మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్లో వాళ్ళు కోరుకున్న కాలేజీలో సీట్ ఇప్పించే ప్రయత్నం చేద్దామని చెప్పి స్కీమ్ పెట్టాం. బ్యూటిఫుల్ సార్. అంటే 10th క్లాస్ వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ మనం ఎన్ని ఉంటే అంత మంచిదనే ఐడియాని ఫోకస్ చేయడము. సెకండ్ థింగ్, వాళ్ళంతటా వాళ్ళే 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్నట్టయితే వాళ్ళకు వీ హ్యావ్ టు గివ్ దెమ్ అన్ ఇన్సెంటివ్. అది ఏంటి అంటే వాళ్ళు కోరుకున్న కాలేజీలో ఇంటర్మీడియట్, అందుకే నారాయణ, చైతన్య, ఇటువంటి వాటిలో విజ్ఞాన్, వీటిలో అడ్మిషన్ ఇవ్వడం అనేది, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో, మున్సిపల్ స్కూల్స్లో చదువుకొని వాళ్ళంతటా వాళ్ళే 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు, ఎనీబడి హూ గాట్ మోర్ దెన్ 475 అంటే 75% మార్కులు తెచ్చుకున్నట్టయితే వాళ్ళు కోరుకున్న కాలేజీలో అంటే పర్ యానం పర్ స్టూడెంట్ 32,000-38,000 గ్రాంట్ ఇవ్వడం అనేది. సో ఇట్లా ఇవి చేయడం అనేది ప్రతి డిపార్ట్మెంట్లో చేసుకుంటూ వచ్చాను నేను. అందువల్ల ఇక్కడ కూడా పలానా డిపార్ట్మెంట్లో బాగా చేసాము, పలానా డిపార్ట్మెంట్లో బాగా సక్సెస్ అనేది ఏం లేదు. ప్రతి డిపార్ట్మెంట్ ఇది ఒక ఆపర్చునిటీ. ఇంకో ఛాలెంజ్ సార్, ఇంట్లో నాకు తెలిసి చాలా వరకు తక్కువ ఉంటుంది. మీ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అది ఎలా అనిపించేది సార్ కాంపిటీషన్గా? అంటే ఈరోజు ఏం చేసాం అంటే పక్కన మ్యామ్ ఒక మంచి పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు, సిఎస్గా చేశారు, మీరు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చేశారు, ప్రదీప్ చంద్ర గారు సిఎస్గా చేశారు, మళ్ళీ మామగారు ఆయన చీఫ్ సెక్రటరీ చేశారు, రిటైర్డ్ అయ్యారు. అది అంటే ఎట్లా అంటే ఇంట్లో ఆ కాంపిటీషన్ ఎలా అనిపించేది సార్? అంటే వర్క్ విషయం ఇంట్లో ఎవరన్నా మాట్లాడుకునేట్టు అంటే అసలు ఇవి ఏవి అంటే ఇంట్లో కలుసుకోవడం అనేది తక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే అటువంటి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంట్లో కలుసుకోవడమే తక్కువ ఉంటుంది. కలుసుకున్నప్పుడు మామూలుగా ఇంట్లో విషయాలు దీంతో ఉంటుంది తప్పితే ఆఫీస్లో ఏం చేసాము ఏంటి వీటిని గురించి మాట్లాడుకోవడం అనేది ఉండదు. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే సార్, అందరికి మంచి పేరు ఉంది ఇంట్లో. మరి పిల్లల్ని ఎందుకు సార్ నార్మల్గా ఐఏఎస్ డాక్టర్ కావాలని ఐఏఎస్ మీరు ఆ పెద్ద ఆసక్తి అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ లేకుండా మీరు వాళ్ళ కోన్గా వాళ్ళు మమ్మల్ని చూసి విసిగిపోయారు. అంటే ఏంటిదంతా పొద్దున్న లేస్తే అక్కడికి పోవడం ఇక్కడికి పోవడం, వీళ్ళు పోవడమే కాకుండా ఇంటికి కూడా మళ్ళీ ఎవరో ఒకరు రావడం,
సో అంచేత ఇదంతా బట్ అప్పటికి వాళ్ళ టైం వచ్చేటప్పటికి ఆపర్చునిటీస్ వేరియస్ ఫీల్డ్స్ ఎక్కువ వచ్చేసాయి కదా. ఎక్కువ వచ్చినాయి ఆపర్చునిటీస్, ఏంటంటే ఇంకా అడ్వాన్స్గా అయిపోయింది. ప్రైవేట్ సెక్టర్ అనేది, తర్వాత పోతే వేరియస్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ వచ్చాయి. సో మేబీ దూరం నుంచి చూసే వాళ్ళకి ఐఏఎస్ కలెక్టర్ అనేది అనిపించవచ్చేమో, కానీ పక్కనే ఉండి చూస్తే ఊరు కొట్టచ్చు. ఇదొక వ్యక్తి సార్. మళ్ళీ మీరు రచయితగా ఈ పుస్తకాలను రాయడం ఆ అలవాటు ఎందుకు వచ్చినట్టు సార్? అదే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి నేను కవిత్వం అనేది రాసేవాడిని. కాకుండా 2000లో పబ్లిష్ చేశాను, కానీ అంతకు ముందు నుంచే ఆల్మోస్ట్ స్కూల్లో ఉన్నప్పటి నుంచే ఈ ఈ కవిత్వం రాసేవాడిని నేను. కాబట్టి ఎప్పుడు పబ్లిష్ చేయలేదు. 2000లో తొలిసారి, 93లో ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి రీజన్ ఏంటంటే మనసు కొంచెం బాధ అనిపించింది, అందువల్ల రాశాను. అంటే ఏంటంటే బయట సొసైటీలో పాపం ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వీళ్ళు ఏదో చేసేయగలరు అని అనుకుంటారు, సూపర్ హీరోస్ అనుకుంటారు కదా. కానీ నిజానికి మనం ఏం చేయగలుగుతున్నాము అనే బాధతో నేను ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యానో అటువంటి 20 స్టోరీలు రాశాను నేను. ఇదంతా మన సక్సెస్ స్టోరీస్ కాదవి. నా తొలి పుస్తకంలో ఉన్నదంతా ఏంటంటే మనము ఎలా ఫెయిల్ అవుతున్నాము, ఫెయిల్డ్ స్టోరీ సార్. అన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ అవి. కానీ ఫార్చునేట్లీ దానికి అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటారు. అంటే ఏంటి, ఇవి కూడా స్టోరీస్ రాయొచ్చు అనే రకంగా. సో దాన్ని అది చూసేసి మురిసిపోయి అరే ఇట్లా కూడా రాయొచ్చా అని చెప్పేసి మన మాల మహానాడుకి ఫస్ట్ ప్రెసిడెంట్ పివి రావు ఉన్నారు కదా, పివి రావు గారు. పివి రావు దీనికోసం ఒక పబ్లికేషన్ పెట్టాడు, గౌతమి పబ్లికేషన్ నుంచి వాళ్ళ అమ్మాయి పేరుతో పెట్టి ఫస్ట్ ఎడిషన్ తను పబ్లిష్ చేశాడు ఈ బుక్, భద్రాచలం మన్యం కథలు అనేది. అది చాలా ఫేమస్ అయింది సార్ భద్రాచలం మన్యం కథ. ఇట్స్ అద్భుతం. అది అయిన తర్వాత నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఆల్ ఇండియా లాంగ్వేజ్లోకి దాన్ని ట్రాన్స్లేట్ చేయించారు, హిందీ, బెంగాలీ, కన్నడ, ఒడియా, తమిళ్ వీటిల్లోకి. ఇప్పుడు అది ఇంగ్లీష్లో వచ్చే ప్రాసెస్లో ఏదో ఉంది. సో అట్లా అప్పుడు ఆ బాధ కొద్దీ రాశాను నేను. ఏంటిది, మనం ఏదో చేస్తామని చెప్పి బయట ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మనం యాక్చువల్గా రియల్ ప్రాబ్లమ్స్ వస్తే నిజంగా మనం ఏమైనా చేయగలుగుతున్నామా, ఏం చేయలేకపోతున్నాము. అంటే భూమి విషయం వస్తే ఏమీ చేయలేకపోతున్నాము. ఫారెస్ట్ ఏరియాలో వస్తే ట్రైబల్స్కి వాళ్ళకి ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద రకరకాల రిస్ట్రిక్షన్స్. తర్వాత ఆ ఏరియాలో అన్ని నీళ్లు ఉంటాయి, కానీ అక్కడ ప్రాజెక్ట్ లేవు. అక్కడ ప్రాజెక్ట్ కడితే నీళ్ళు కిందకి ఎక్కడికో వస్తాయి తప్పితే వాళ్ళ భూములకు నీళ్ళు లేవు, భూములు పోయేవి వాళ్ళవి. ఇదేంటి, రిసోర్సెస్ అనేవి ఎక్కడున్నాయో వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఆ నీళ్లు కిందకు వస్తేనో లేకుంటే అడవి కొట్టేవాడు కాంట్రాక్టర్ అయ్యి రిచ్ ఫెలో అయితే కొడుతున్నవాడు వీడని చెప్పి కేసులు వీళ్ళ మీద ఉంటున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే భూమి పోయేది వీళ్ళకి, నీళ్ళు ఎక్కడో కింద వాళ్ళకి వస్తాయి. తర్వాత ఇక బతుకు తెరువు కోసం వీడు చెట్టు ఏదో కొడితే వీడు కొట్టాడని చెప్పి కేసు వీడి మీద ఉంటుంది. కొట్టించిన వాడు మాత్రం హ్యాపీగా దాన్ని అమ్ముకొని వాడు బంగ్లాలు కట్టుకొని ఉంటున్నాడు. ఇవన్నీ ఈ అసమానతలు ఇబ్బందికరంగా ఉంది కదా ఇదంతా అని చెప్పి హైయెస్ట్ లెవెల్లో ఉన్నాను ఆఫీసర్గా. సరే అయితే ఏంటి, అక్కడ నేనే హైయెస్ట్, కానీ అయినా కూడా నేను చేయగలిగేది ఏం లేదు. రోజువారీ ఏదో వాళ్ళకి గొర్రెలు బర్రెలు లేకపోయినట్లయితే కొన్ని హాస్టల్ సీట్లు ఏదో చేసాం, బాగానే ఉంది. కానీ నా భూమి పోయింది అని అంటే చేయగలిగే పరిస్థితి ఏం లేదు. ట్రైబల్ ఏరియాలో నాన్ ట్రైబల్స్ కంట్రోల్లో 55 to 60% భూమి ఉంటుంది. తర్వాత పోతే వాళ్ళు అక్కడికి వచ్చేసేసి ఆ ల్యాండ్స్ అంతా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, దాని గురించి చేయగలిగేది ఏమీ లేదు. తర్వాత అక్కడ ఆ ల్యాండ్స్లో అక్కడ ఉండి యంగ్ గర్ల్స్ పనిచేస్తారు,
వీళ్ళ ద్వారా వాళ్ళకి పిల్లలు పుడతారు. అదే భూమిలో ఆ పిల్లలతో ఏముంటుంది, ఈయన ఆ పంట తీసుకొని తన సొంత ఊరికి వెళ్తాడు, డబ్బు అక్కడికి చేరుతుంది. ఈమె తన పొలంలోనే తన కూలి ఇతనికి ఇక్కడ లోకల్ దాని ప్రకారం తప్పు కట్టేస్తే ఈమె భార్యకి చలామణి అవుతుంది. కానీ వాస్తవానికి ఈ భూమి అమ్ముకొని వెళ్ళిపోతేనో లేకుంటే బట్ ఈమెకి ఎటు భార్య అనే స్టేటస్ ఎటు రాదు. సో అందువల్ల ఏంటి, ట్రైబల్స్కి ఉండే ఆ సింపుల్ ఆచారం ఏంటి, వాళ్ళలో వాళ్ళకైతే తప్పు కట్టడం అనేది ఒకటి ఉంటుంది. తప్పు కట్టేస్తే అంటే ఇద్దరు ట్రైబల్ అయినప్పుడు ఇటువంటిది ఏదైనా జరిగినట్లయితే అమ్మాయి అబ్బాయి దానిలో అమ్మాయికి గర్భం వచ్చినట్లయితే ఏడు తప్పు కట్టేస్తే తర్వాత పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడేంటి, అదే దాన్ని ఉపయోగించుకొని తప్పు కట్టడం అనేది బయట నుంచి వచ్చిన నాన్ ట్రైబల్కి అది పెద్ద పనే. డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వీళ్ళు తిని తాగి తప్పు కట్టేసాడని అనుకుంటారు. కానీ ఈ అమ్మాయి అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి కంప్లీట్లీ డెస్టిట్యూట్ అయ్యి. సో అంచేత ల్యాండ్ ఇష్యూ కానీ, ఫారెస్ట్ ప్రాడ్యూస్ విషయంలో కానీ, తర్వాత ఇట్లా ఈ ఉమెన్ కానీ, ఇవి రియల్ ఇష్యూస్. తర్వాత పోతే ప్రాజెక్ట్స్ అక్కడ వస్తాయి, కానీ ల్యాండ్ ఎవరిది పోతున్నది, వీళ్ళది పోతున్నది. అలాగే న్యాయం కూడా జరగదు. సో ఇవి ఈ రియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు అనిపించేది ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏం చేయగలుగుతాను మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అనే దాని గురించి ఆ బాధ కొంది రాశాను. మెదక్ కలెక్టర్ చేశారు మీరు. కేసీఆర్ గారితో అప్పుడు అంటే ఆయన ఏముండే మినిస్టర్గా ఉండేటోళ్ళ అప్పుడు ఎమ్మెల్యే ఎలా ఉండేది మీకు? అంటే ఆయన చురుకు ఎమ్మెల్యే తర్వాత పోతే రొటీన్ తప్పితే ప్రత్యేకించి అటువంటి ఇంటరాక్షన్ ఏమి. అంటే మీరు ఎప్పుడైనా కలిసినప్పుడు అనుకున్నారా, అంటే ఇంత పెద్ద లీడర్ అయిపోతాడు, ఇంత నాయకుడు అవుతాడు, ఒక తెలంగాణకు సారథి అవుతాడు, ఒక ముఖ్యమంత్రి తెలంగాణ స్టేట్కి, ఆ రకంగా అనుకునే అవకాశం అప్పుడు లేదు. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్. ఇప్పుడు సమస్యల గురించి వచ్చేటోడా మీ దగ్గర కలెక్టర్ గారు వచ్చారు. సో అట్లా రావడం అనేది తప్పితే ప్రత్యేకించి ఆయన మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకునే అవకాశం అప్పుడు లేదు. అంటే ఆ మాట్లాడే విధానంలో అంటే ఇతను కొద్దిగా బాగా సమాజం మీద అట్లా అంటే తెలంగాణ మీద మక్కువ ఉంది. ఇదేంటి తన ఏరియాని గురించి, తన ఇష్యూస్ని గురించి తను మాట్లాడడం ఇదంతా. బట్ అదర్వైజ్ అప్పుడు అదేంటి 93. సో 93లో అప్పటికి ఆయనకు కూడా ఇటువంటి ఆలోచనలు ఉండవు కదా. అంచేత మనం అసెస్ చేయగలిగేది కానీ ఇంకొక ఆలోచించగలిగే అవకాశమే లేదు. వచ్చినప్పుడు లైక్ ఎనీ అదర్ ఎమ్మెల్యే ఆయన రావడము, ఆయన ఏదో చెప్పిన దాన్ని చేయగలిగితే చేయడము, లేకపోతే లేదు, అంతే తప్పితే అంతకు మించిన బట్ బేసిక్ కర్టియస్గా ఉండడం వరకే, అంతకన్నా ఏమీ. నైస్. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ జిల్లా అంటే ఎస్ యూనివర్సిటీ అంటే చిత్తూరు జిల్లా వాసే కదా సార్? అట్లా ఏమన్నా ఉందా? కుమార్ రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్ ఆయన నిజాంస్ చదువుకున్నాడు అంతా ఇక్కడ వాడు కదా. తర్వాత పోతే సీఎం ఉన్నప్పుడు మీరు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కదా. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన అంటే ఇమ్మీడియట్గా సీఎం అయిన తర్వాత ఆ ఏరియాస్ అంతా తిరిగారు. సో ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి దాంతో పాటే ఉంటాం, అక్కడ నైట్ హాల్ట్లు చేయడం. తనతో ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే తక్కువ పీరియడే కూడా ఉన్నట్టున్నాడు ఆయన. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆ ఉన్న తక్కువ పీరియడ్లో మాకు ప్రాబ్లమ్స్ అనేవో లేకుంటే మాకు ప్రయారిటీస్ అనే వాటిని ఆయన కాదనడం అనేది కూడా ఏమి ఉండేది కాదు. అంటే అప్పటికీ స్కీమ్స్ అన్నీ ఒక రొటీన్ పరిస్థితికి వచ్చేసాయి, డబ్బు జనరల్ రొటీన్లో రిలీజ్ అయ్యేది. కాకుంటే డిలే అయినప్పుడు మోర్ ఆర్ లెస్ విత్ ఇన్ ది డిపార్ట్మెంట్సే మేమేదో మేనేజ్ చేసుకునే వాళ్ళని తప్పితే పొలిటికల్గా లేకుంటే సీఎం మీటింగ్లో చెప్పాల్సిన పరిస్థితి అనేది వచ్చేది కాదు. కానీ ఎందుకు వస్తుంది సార్ ఈ మధ్యన బాగా ఆఫీసర్ల మీద కొద్దిగా ఈ గవర్నమెంట్లో ఉంటే వీళ్ళకి ఫేవర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఈ ఆఫీసర్ బదనాం అయిపోయి అంటే జైలు దాకా కూడా పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి నవేడేస్. దాని పట్ల మీరు అంటే ఇప్పుడున్న యంగ్ ఆఫీసర్స్ కానీ మీరు ఇచ్చే సలహాలు కాబోయే ఐఏఎస్లకు కానీ అంటే ఎందుకు జరుగుతుందంటారు అలా? ఇప్పుడు నాన్ అఫీషియల్స్ మీద ప్రెషర్ పెరుగుతున్నది. యాక్చువల్గా
తర్వాత పోతే ఆ, గెలవడం అనేది డబ్బుతో కూడుకున్నది అయిపోతున్నది. ఓకే. పాలిటిక్స్ అంటేనే డబ్బు. ఆ, టికెట్లు సంపాదించుకున్న వాళ్ళు డబ్బు పెట్టాల్సిందే, గెలవాలంటే డబ్బు పెట్టాల్సిందే, గెలిచిన తర్వాత కూడా మీరు కంటిన్యూ కావాలంటే డబ్బు పెట్టాల్సిందే. అందువల్ల ఏంటి, డబ్బు సంపాదించడం అనేది ఒకటి అయిన తర్వాత రెండోది వచ్చేసి మీకు అడిగేవాళ్ళు కూడా ఎక్కువ. గ్రాడ్యువల్గా అది కాలేదు ఇది కాలేదని అడిగేవాళ్ళు అంటే ఎక్కువ. ఆశావాదులు ఎక్కువైపోతున్నట్రా? ఆ, అంటే వీళ్ళ ప్రామిసెస్ ఎక్కువైపోతున్నాయి కదా సార్ మరి. అదే మరి అంటే ఇప్పుడు సముద్రం లేని నేరాలు కూడా సముద్రం తెస్తా అని అంటున్నారు. అదే మరి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో సముద్రం లేదు, అయినా సముద్రం తెస్తా అంటారు. తప్పనిసరి అవుతున్నది. అంటే అలివి కానీ వాడి కాల్డ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఆ కోరికలు తీర్చలేరు, అయినా కానీ ఆ ప్రామిసెస్. మరి దీనికి ఒక దాన్నే నిబద్ధత లేదా రాజకీయం సార్? అనేది. అవును, రాజకీయం కరెక్ట్. మరి దీనికి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ దానికి ఒక నిబద్ధత, దాని మేనిఫెస్టోలు ఎట్లా ఇవన్నీ వాళ్ళు ఉండవు కూడా లిమిటెడ్గానే పనిచేయగలుగుతారు. సార్? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వీటన్నిటిలోకి వెళ్తే ఎలక్షన్ కమిషన్ ఉండదు. నేను ఎట్లయితే ఫెయిల్ అయినా అని చెప్పానో, మన వ్యవస్థలు కూడా ఏంటంటే ఒక పద్ధతిలో ఉంటేనే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి. అట్లా కాకుండా ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎలక్షన్ కమిషన్ అందులోకి వెళ్ళినట్టయితే వాళ్ళు ఎవరు అక్కడ ఉండలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్లో ఇంత లిమిట్ అని ఉంది, ఆ లిమిట్కి మించి ఖర్చు పెడుతున్నారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే కదా. కరెక్ట్. ఆ అదనపు డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? సో కాబట్టి ఆ అదనపు డబ్బు సంపాదించడం అనేది ముఖ్యమవుతున్నది ఈరోజు పాలిటిక్స్లో ఉండాలంటే. అది గవర్నమెంట్కే భారం కదా సార్, మళ్ళీ అన్ని ఫ్రీ అనుకుంటా పోతే గవర్నమెంట్ మరి సర్వైవ్ కష్టం కదా సార్. బట్ ఒకటి, మీరు అధికారంలో ఉండాలనుకుంటున్నారు కదా, అధికారంలో ఉండాలనుకున్నప్పుడు గవర్నమెంట్ మీ చేతిలో ఉండాలి. మీ అధికారం కోసం మీరు భరించక తప్పదు. మరి ఇక ప్రతి గవర్నమెంట్లో వచ్చేటోళ్ళు ఇది సర్వైవ్ తప్పదు కదా, కేవలం కంటిన్యూషన్ ప్రాసెస్. బేసిక్గా ఇది అధికారం. సో అధికారం కోసం మరి అన్ని పాటలు పడతారు. ఈ తాయిలాలు తప్పవు. అదే మరి ఎందుకంటే దీనివల్ల ప్రజలకు జరిగే మేలేం లేదు. వాస్తవానికి చెప్పాలంటే ఎవరి డబ్బు ఎవరికి ఇస్తున్నారు? ప్రజలది. బట్ యాక్చువల్గా దానివల్ల వాళ్ళకి ఏం ప్రయోజనం అదే ఉంది? అదే ఇప్పుడు దానికి కరెక్ట్ కానీ ఈరోజు- ఫెసిలిటైజ్. కానీ ఈరోజు ఏమంటున్నామంటే వాళ్ళు కూడా అడుగుతున్నారండి, అందువల్ల ఇస్తున్నామని చెప్పి. ఎందుకు అడుగుతున్నారు? డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ సార్, చక్కటి ఎడ్యుకేషను, చక్కటి రోడ్లు, పీపుల్కి ఫెసిలిటైజ్ చేయడము, అన్ని సౌకర్యాలు కలిగించడం, హెల్త్, దాని తర్వాత వెల్త్ క్రియేట్ చేయడము, అది ప్రోగ్రెస్, ఒక స్టేట్ డెవలప్మెంట్. మరి ఇప్పుడు ఇక్కడ అంటే నాట్ ఓన్లీ ఈ స్టేట్ అని కాదు, అన్ని స్టేట్లలో ఇదే జరుగుతుంది. ఇట్లా హౌ లాంగ్ ఇట్ విల్ కంటిన్యూ? అంటే ఇప్పుడు ఇదే ఇది ఎంతో కాలం కొనసాగే అవకాశం లేదు. అదే ఈ మధ్యన సదస్సు సార్, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ఏదో జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు, దాంట్లో ఏదో వచ్చిన తర్వాత అన్నీ వీ హ్యావ్ టు, కానీ అది సాధ్యమైందా సార్? దాని ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. ఎందుకంటే అంత సులభంగా ఒప్పుకునే రకంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని గవర్నమెంట్లు ఒకేసారి ఎలక్ట్ కావు కదా. కరెక్ట్. సో వాళ్ళు ఏది ఎక్కువ పీరియడ్ ఉన్నవాళ్ళు ఎందుకు ఇమ్మీడియట్గా ఒప్పుకుంటారు? వాళ్ళ పీరియడ్ కట్ షార్ట్ చేయాలనంటే. సో అందువల్ల అది ఆ సైకిల్ అందరికీ ఒక దగ్గర వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది తప్పనిసరి అవుతుంది. ఇవన్నీ ఏంటంటే సర్దుబాట్లు చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్పితే. మీలాంటి వాళ్ళు సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు కొద్దిగా గవర్నమెంట్ల కన్నా కొద్దిగా చెప్పేసి, మరి కమింగ్ జనరేషన్ యూత్కి ఇంకా మీరు అన్నారు ఆ రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా ఉంది, మరి ఇంకా ఇప్పుడు ఇట్లా కంటిన్యూ అయిపోతే ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ అయిపోతుంది సార్? ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంతా ప్రైవేట్ కన్నా కదా. గవర్నమెంట్లోకి ఎవరు వస్తున్నారు అని అంటే మనకి అంటూ ఒక రెస్పెక్టబిలిటీ, తర్వాత పోతే సెక్యూరిటీ. అంటే రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ అంటే అది రెగ్యులర్గా ఉంటుంది అనేది, తర్వాత గవర్నమెంట్ జాబ్ అంటే ఒక గౌరవం కూడా ఉంటుంది అనేది, తర్వాత గవర్నమెంట్లో ఉంటే మనం ఎంతో కొంత పలుకుబడి పెంచుకోవచ్చు అనేది, ఒక రెస్పెక్ట్. దీనికోసం గవర్నమెంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చాలామంది ప్రైవేట్ సెక్టర్లో మంచి మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా 2-3 ఇయర్స్ చేసిన తర్వాత, 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు సివిల్ సర్వీస్ రాస్తున్నారు. కరెక్ట్. దానికి బేసిక్ రీజన్ ఇదే.
దానిలో పైకి వెళ్ళే కొద్దీ పొజిషన్స్ మారుతున్నాయి, జీతం బాగానే వస్తున్నది, అంతా ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ బట్ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ లాంటిది లేదే అనేది కానీ, లేకుంటే ఒక కొత్త ప్రాజెక్టు తనంతట తాను డిజైన్ చేసి దానిలో వెల్త్ క్రియేషన్తో పాటు జాబ్ క్రియేషన్ చేయగలిగితే అక్కడ ఉండడం అనేది చాలా బాగుంటుంది ప్రైవేట్ సెక్టర్లో. బట్ అందరికీ అటువంటి అవకాశం లేనప్పుడు ఏంటి, ఇక్కడైతే కనీసం కొంత పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా అని చెప్పి వస్తున్న వాళ్ళు ఉన్నారు.